హాయ్ మూవీ లవర్స్, ఓటీటీ వాచ్ లిస్ట్ సిరీస్లో మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ ఫెబ్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీలని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. ముందుగా నెంబర్ 1 షోగున్. ఈ వెబ్ సిరీస్ చాలా రీసెంట్గానే రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 2 ఎపిసోడ్లే వచ్చాయి. చాలామంది దీన్ని జాపనీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటున్నారు. ఆ రేంజ్కి రీచ్ అవుద్దో లేదో తెలియదు, కానీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాల్లో ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ సిరీస్ అని చెప్తాను. 16th సెంచరీలో జపాన్లోని ఫ్యూడల్ సామ్రాజ్యం బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంది. ఇందులో కాస్ట్యూమ్స్, ఆర్ట్ డైరెక్షన్, విఎఫ్ఎక్స్ ప్రతిదీ కూడా కేర్ తీసుకుని డిజైన్ చేశారు. అందుకే ఈ సిరీస్ని చూసేటప్పుడు ఆ టైం పీరియడ్కి మనం ట్రాన్స్పోర్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో స్టోరీ సింపుల్గానే ఉంటుంది. జపాన్లోని వేరు రాజ్యాల మధ్య పవర్ కోసం జరిగే పోరాటమే మెయిన్ స్టోరీ. కాకపోతే యూరోపియన్ కొలోనియలిజం కూడా కథని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ కథని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చిందని చెప్పాలి. మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేయను, కానీ ఎపిక్ హిస్టారికల్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఈ షోగున్. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 2 పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్ గురించి మనం వినే ఉంటాం. సో ఇండియాలో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న ఈ ఇల్లీగల్ అండ్ హారిబుల్ క్రైమ్స్ని బేస్ చేసుకుని పోచర్ వెబ్ సిరీస్ని తీశారు. నాకు తెలిసి వైల్డ్ లైఫ్ మీద ఇంత డీప్ లెవెల్లో డిస్కస్ చేసిన వెబ్ సిరీస్ ఇంకోటి లేదు. ఢిల్లీ క్రైమ్ తీసిన రిచి మెహతా ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్. అంటే ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షాక్ వాల్యూ అని కాకుండా క్యారెక్టర్లని, రియల్ ప్రాబ్లమ్స్ని రీసెర్చ్ చేసి కథని చాలా రియలిస్టిక్గా రాసుకున్నట్టు అనిపించింది. అందుకే రెగ్యులర్గా మనం చూసే థ్రిల్లర్స్ లాగా కాకుండా ఈ సిరీస్ ఒక స్లో బర్న్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో ఆ ఇన్వెస్టిగేషన్కి, పేసింగ్కి సెట్ అయితే మాత్రం ఈ పోచర్ సిరీస్ మీకు ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. తర్వాత 3వది ఒరియన్ అండ్ ద డార్క్. కొన్నిసార్లు చిన్నపిల్లల సినిమాల్లో కూడా పెద్దోళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ లెసన్లు ఉంటాయి. అలాంటి ఒక చిన్న క్యూట్ యానిమేటెడ్ మూవీయే ఈ ఒరియన్ అండ్ ద డార్క్. ఇందులో ఒరియన్ అనే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. వాడికి డార్క్నెస్ అంటే చీకటిని చూస్తే భయం. సో ఈ బుడ్డోడు అండ్ చీకటి వీళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి అడ్వెంచరే ఒరియన్ అండ్ ద డార్క్ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ మూవీలో స్టోరీ కానీ, క్యారెక్టర్లు కానీ, హోల్ ఎమోషన్స్ కానీ చాలా సింప్లిస్టిక్ ఉంటాయి. సో సినిమాని చూసేటప్పుడు మీరు కూడా మీ మైండ్ని సింపుల్గా మార్చేసుకోవాలి. అంటే ఏం లేదు, చిన్నపిల్లల సినిమా కాబట్టి జడ్జిమెంటల్గా కాకుండా ఒక ఫన్ వేలో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా మీ హార్ట్కి కనెక్ట్ అవుతుంది. ఇందులో చెప్పే ఆ డెలికేట్ లైఫ్ లెసన్ కూడా మీ మనసుకి హాయిగా అనిపిస్తుంది. సో మీ లోపల ఉన్నటువంటి చిన్నపిల్లోడిని బయటికి తీసుకొచ్చి ఒక హార్ట్ఫుల్, సింప్లిస్టిక్ సినిమా చూపిద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్న ఈ యానిమేటెడ్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 4 టెడ్. ఇంతకుముందు ఆల్రెడీ ఈ టెడ్ క్యారెక్టర్ మీద 2 సినిమాలు రిలీజ్ అయినాయి. టెడ్ అండ్ జాన్ వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చేసిన చిలిప్ పనుల్ని ఒక సిట్కామ్ లాగా తీసుకొచ్చారు. పర్సనల్గా నేనైతే ఈ టెడ్డీ బేర్కి పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే చూడడానికి క్యూట్గా ఉంటూ చిన్నపిల్లలు ఆడుకునేటువంటి టెడ్డీ బేర్తో ఒక అడల్ట్ కామెడీని ట్రై చేయడం ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపించింది. సో ఈ టెడ్ సిట్కామ్ కూడా రాంచీ అడల్ట్ జోక్స్తో కడుపుబ్బ నవ్విస్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది అడల్ట్ కామెడీ, సో కొన్ని డైలాగ్స్ అఫెన్సివ్గా ఉండొచ్చు. సో బీ ప్రిపేర్డ్. అలాగే జస్ట్ జోక్సే కాదు, సిట్కామ్ కాబట్టి మంచి రిలేటబుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కనిపిస్తాయి. సో సరదాగా కాసేపు నవ్వుకునే ఒక యూనిక్ అడల్ట్ కామెడీ సిట్కామ్ని ట్రై చేద్దాం అనుకుంటే జియో సినిమాలో టెడ్ని మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 5 ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ. ఇండియన్ ట్రూ క్రైమ్ స్పేస్లో మరో సెన్సేషనల్ క్రైమ్ని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలా తీసుకొచ్చింది. నాకైతే ఈ ఇంద్రాణి షీనా బోరా కేసు గురించి ఇంతకుముందు పెద్దగా నాలెడ్జ్ లేదు. అక్కడక్కడ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో చూడడం తప్ప అసలు నిజంగా క్రైమ్ ఏంటి, దాని వెనకున్న మోటివేషన్ ఏంటి అనేది తెలియదు. డాక్యుమెంటరీలో జరిగింది ఏంటో చూసిన తర్వాత ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. నిజంగా ఇలాంటి రియల్ స్టోరీస్ విన్నప్పుడు ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనే ట్యాగ్లైన్ గుర్తొస్తుంది. ఈ షీనా బోరా మర్డర్ కేస్ ఒక డివస్టేటింగ్ మర్డర్ మిస్టరీ. కాకపోతే ఇంకా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇండియన్ ప్రివిలేజ్డ్ క్లాస్లో జరిగేటువంటి ఈ షాకింగ్ ఇన్సిడెంట్ని తప్పకుండా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ ఇలాంటి మర్డర్, వైలెన్స్ లేని ఒక సూతింగ్ డాక్యుమెంటరీ గురించి చెప్తాను. అదే నెంబర్ 6 లవ్ స్టోరియా. ఇది ఒక సింపుల్ అండ్ ఫీల్ గుడ్ డాక్యుమెంటరీ. ఒక్కో ఎపిసోడ్లోనూ ఒక్కో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి స్టోరీలోనూ యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. అన్నిటికీ మించి ఇండియన్ కాంటెక్స్ట్లో ఇలాంటి లవ్ స్టోరీస్ని చూసేటప్పుడు మన దగ్గర కూడా మంచి డాక్యుమెంటరీలు వస్తున్నాయనే ఫీలింగ్ వచ్చింది. కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేసిన లవ్ స్టోరియా ఈ స్పేస్లో కొత్త అటెంప్ట్ ఏం కాదు, కానీ ఓటీటీల్లో క్రైము, వైలెన్సు వీటి నుండి బ్రేక్ తీసుకుని
ఇండియన్ కపుల్స్ అండ్ వాళ్ళ ఒరిజినల్ స్టోరీస్ వినడానికి ఈ వెబ్ సిరీస్ మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో అన్ని ఎపిసోడ్లు సూపర్ అని చెప్పను, కానీ 30 మినిట్సే కాబట్టి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని ట్రై చేయండి, నచ్చితే సిరీస్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7, ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఎమోషన్ అండ్ యాక్షన్ ఈ రెండింటినీ కొరియన్ ఫిల్మ్ మేకర్స్ మాస్టర్ చేశారని చెప్పాలి. రీసెంట్గా నేను చూసిన ఏ షాప్ ఫర్ కిల్లర్స్ అనే వెబ్ సిరీస్ అయితే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీని, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. థ్రిల్లింగ్ ఫైట్స్తో పాటు ఈ వెబ్ సిరీస్లో యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా బాగుంటాయి. ఒక అమ్మాయి అనుకోకుండా క్రిమినల్ అండర్ వరల్డ్కి టార్గెట్ అయితే ఏమవుతుంది అనేది కథ. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్లు రెండు కూడా మిమ్మల్ని స్టోరీతో ఎంగేజ్ అయ్యేలా చేస్తాయి. మేకింగ్ పరంగా కూడా ఎక్కడ క్వాలిటీ అనేది తగ్గదో, ప్రతి ఎపిసోడ్లోనూ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ ఉంటాయి. సో థ్రిల్లర్ మూవీ లవర్స్ హాట్స్టార్లో ఉన్న ఈ కొరియన్ సిరీస్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 8, అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్. చాలామంది ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యి ఉండొచ్చు. సో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఒకసారి చూడమని రికమెండ్ చేస్తున్నాను. బేసిక్గా ఈ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ అనే మూవీ పర్ఫెక్ట్ మాస్టర్ పీస్ అని నేను చెప్పను. కాకపోతే సినిమా చూసేటప్పుడు ఎక్కడో ఒక జెన్యూన్ ఎఫర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని రొటీన్ ట్రోప్స్ ఉండొచ్చు, మెయిన్ సీన్లు కొన్ని ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు. కాకపోతే వీటిని పక్కన పెడితే ఓవరాల్గా ఆనెస్ట్గా తీసినటువంటి సినిమా అని మీకు చూస్తే అర్థమైపోద్ది. ముఖ్యంగా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ పరంగా అంబాజీపేటలో సుహాస్ అండ్ శరణ్య వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ స్టాండ్అవుట్ అవుతుంది. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఓటీటీలో ఏదైనా తెలుగు సినిమా చూద్దాం అనుకున్నప్పుడు అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ని ట్రై చేయండి. ఇది ఆహాలో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 9, అమెరికన్ ఫిక్షన్. ఇంటర్నల్గా సోషల్ సెటైర్ ఉండే ఒక ఫన్నీ ఫ్యామిలీ డ్రామానే ఈ అమెరికన్ ఫిక్షన్ సినిమా. కథ ఏంటంటే ఒక రైటర్ అనుకోకుండా రాంగ్ రీజన్స్కి సడన్గా ఫేమస్ అయిపోతాడు. సో ఈ ఫాల్స్ ఐడెంటిటీని, తన ఫ్యామిలీ డైనమిక్స్ని ఎలా మేనేజ్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. యాక్చువల్గా ఈ అమెరికన్ ఫిక్షన్ సినిమాని ఒకే కేటగిరీలోను, జానరాలోను ఫిట్ చేయలేం. కామెడీ, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటాయి. అలాగే ప్రజెంట్ ప్రతి దాంట్లోనూ ఓవర్ కాన్షియస్ అయిపోతున్న వోక్ మెంటాలిటీని క్వశ్చన్ చేసే కథ ఈ అమెరికన్ ఫిక్షన్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సెటైర్ని కూడా లైట్ హార్టెడ్గా ఒక ఫీల్ గుడ్ ఎమోషన్తో చూపించారు. ఈ సినిమా ఆల్రెడీ 5 ఆస్కర్ అవార్డ్స్కి నామినేట్ అయింది. ప్రజెంట్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 10, ద లాస్ట్ రిపేర్ షాప్. 40 మినిట్స్ ఉండే ఒక షార్ట్ డాక్యుమెంటరీ. ఇది ఆస్కర్ కూడా నామినేట్ అయింది. నాకైతే ఈ డాక్యుమెంటరీ సబ్జెక్ట్ కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే బేసిక్గా ఒక ఆర్ట్ ఫామ్ అనేది మనుషుల మీద ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుందో చాలా సటిల్గా చూపించారు ఇందులో. బేసిక్గా డాక్యుమెంటరీ మొత్తం మ్యూజిక్ గురించి, ఇన్స్ట్రుమెంట్లను బాగు చేసే ఒక రిపేర్ షాప్ గురించి ఉంటుంది. ఇంటర్నల్గా పవర్ ఆఫ్ మ్యూజిక్, పవర్ ఆఫ్ ఆర్ట్ ఫామ్, హ్యూమన్ కనెక్షన్, ఇలా చాలా థీమ్స్ కనిపిస్తాయి. జస్ట్ 40 మినిట్స్లో మొత్తం చూసిన తర్వాత మీకు కూడా ఒక హార్ట్ వార్మింగ్ ఫీల్ వస్తుంది. సో హాట్స్టార్లో ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11, సా 10. యాక్చువల్గా ఈ సా సిరీస్ సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ఏం కాదు. అందులోనూ 10th సీక్వెల్ కాబట్టి క్వాలిటీ వైజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుందేమో అనిపించింది. కానీ ర్యాండమ్గా ఓటీటీల్లో చూసినప్పుడు థ్రిల్లర్ అండ్ బాడీ హారర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు అనిపించింది. బేసిక్గా ఈ సా సిరీస్ మెయిన్గా మనుషుల్ని చిత్రహింసలు పెట్టి చంపడం మీద బేస్ అయి ఉంటుంది. కాకపోతే ఎందుకు చంపుతున్నాడు అనే దానికి కూడా రీజనింగ్ ఉంటుంది. అలాగే ఆ చంపే విధానము, డిఫరెంట్ డివైజెస్ని వాడడం, ఇదంతా చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే ఒక ట్రిగ్గర్ వార్నింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్. మెయిన్గా బ్లడ్ అండ్ గోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాన్ని తట్టుకునే వాళ్ళకి ఒక ఫన్ స్లాషర్ మూవీ చూసినట్టు అనిపించవచ్చు. సో ఈ సినిమా ప్రైమ్ అండ్ లయన్స్ గేట్ ప్లాట్ఫామ్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది, ట్రై చేయండి. ఫైనల్గా నెంబర్ 12, ద ప్యాసింజర్. ఇది ఒక అండర్ రేటెడ్ స్లో బర్న్ థ్రిల్లర్. ఎక్కువగా రికమెండేషన్స్లో కనిపించకపోవచ్చు, కానీ జెన్యూన్గా ఒక ఇంటెన్సిటీని బిల్డ్ చేసే సినిమా. స్టోరీ పాయింట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అనుకోకుండా క్రైమ్ జరుగుద్ది. ఆ క్రైమ్ వల్ల ఇద్దరి జీవితాలు తలకిందులవుతాయి. బేసిక్గా ప్లాట్ లైన్ ఇదే. కానీ ప్యాసింజర్ సినిమాని రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే లిమిటెడ్ క్యారెక్టర్లతో ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో కూడా ఎమోషన్స్ని, ఇంపాక్ట్ని ఎలా తీసుకురావచ్చో ఈ సినిమా చూపించింది. అలాగని ఫ్లాలెస్ మాస్టర్ పీస్ అని చెప్పను. కాకపోతే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ, రైటింగ్ అండ్ డైరెక్షన్ పరంగా కానీ చూసినప్పుడు మనల్ని ఎంగేజ్ చేసే క్యాపబిలిటీ అయితే ఈ సినిమాకు ఉంది. సో సటిల్ అండ్ స్లో బర్న్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ప్రైమ్లో ఒకసారి ట్రై చేయండి. మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీరు చూసిన మీ ఫేవరెట్ మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే లిస్ట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.